హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. అందరూ బాగున్నారా? ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది యూట్యూబ్లోకి కొత్తగా వచ్చిందండి. మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది యూట్యూబ్లోకి ముందుకెళ్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. ఈరోజు వచ్చేసి ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఎగ్స్ అనేది బాయిల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 2 పావుల ఆయిల్ హీట్ చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కనివ్వండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. తర్వాత మనము ఇక్కడ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. కొన్ని ఇలా యాడ్ చేసుకోండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలామంది చూస్తున్నారు వీడియో, కాకపోతే సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక చిటికెడు పసుపు వేసుకోండి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ అనేది ఆయిల్లో మగ్గుతున్నాయి కదా, ఈ టైంలో మనం ఎగ్స్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా బోర్లు ఇచ్చినట్టు యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటిని ఒక 5 మినిట్స్ కుక్ అయినాక ఇంకో సైడ్ మార్చుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఇలా మార్చుకోండి. ఒక 5 మినిట్స్ వీటిని కుక్ చేయండి. ఇలా ఈ కుక్ అయ్యేసరికి ఇంకో ప్యాన్ పెట్టుకుందాం పక్కన. ప్యాన్ అనేది కొంచెం హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కినాక తగినంత ఆయిల్ తీసుకోండి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను నేను. ఇది కర్రీ కోసం తీసుకున్నాను ప్యాను. ఇక్కడ ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. తర్వాత కర్రీ కోసం ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా, పోపు దినుసులు యాడ్ చేసుకోండి. తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. కర్రీ లీవ్స్ కూడా కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గియండి వీటిని క్యాప్ పెట్టుకొని. తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇక్కడ ప్యూరీ టైప్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఇంకా ఫ్రై కాలేదండి, ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అనేది పచ్చివాసన ఉండొద్దండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ కలర్ అనేది కొంచెం చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. తర్వాత అల్లం పేస్టు, ఆనియన్స్ 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా.
తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ, దాన్ని యాడ్ చేసుకోండి. దీంట్లో టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని క్యాప్ పెట్టుకోండి. టమాటా అనేది పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. క్యాప్ పెట్టుకోండి. ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తింటుంది, టమాటాస్ అనేది ఉడికిపోయినాయి. తర్వాత ఇలా కలుపుకొని దీనికి తగినంత కారం యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ కారం యాడ్ చేసుకొని కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, కారం అనేది పచ్చివాసనలో ఆయిల్ అనేది పైకి తింటుంది కదా. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. మీకు నచ్చితే వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాస్ చాలు. తర్వాత దీనికి తగిన మసాలా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, చిటికెడు పెప్పర్, మిరియాల పొడి అండి. తర్వాత మసాలా అండి. దీన్నంతా ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది కొంచెం మరిగినాక చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా. ఈ టైంలో సాల్ట్ పడితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది. ఈ టైంలో మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకున్నాం ఒక్కొక్కటి. చూడండి, ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కర్రీలో ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తింటుంది కదా. ఇలా అన్నీ రివర్స్లో వేసుకోండి. కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ గ్రేవీ అనేది చపాతీ, రైస్ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఇలా ఎప్పుడన్నా నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.